మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. ఈ ప్రపంచంలో మరి ఏ ఒక్కరికి పాపాలు క్షమించేటువంటి అధికారము లేదు. ఒకవేళ నువ్వు దేవుని సేవకుడి యొక్క చెవిలోకి వచ్చి, అయ్యా ఈ పాపం చేశానయ్యా క్షమించానంటే, నేను క్షమించేటువంటి వాడిని కాదు. ఈ ప్రపంచంలో ఏ నరమాత్రుడు నీ పాపాన్ని క్షమించలేడు, కానీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపాలను క్షమించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు. ఆమేన్. ఆయనకు ఒక్కడికి మాత్రమే పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. హీ హాస్ గాట్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనుష్య కుమారుడు, దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. నువ్వు ప్రార్థించినప్పుడు నీ పాపాలు ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు పరిహరించబడతాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తము జరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజున ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థన చేస్తే పాపాలకి పాపక్షమాపణ కలగదు, కానీ పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు, పాపాలు క్షమించడానికి అధికారం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. నీ జీవితంలో పాపక్షమాపణ, రక్షణను పొందాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.